కింద న్యాయస్థానం చేసిన తప్పు పై న్యాయస్థానం సరిచేయాలనుకున్న కాలం కలిసి రాకపోవడంతో సమయం సరిపోకపోవడంతో ఒక అభాగిని ఓ బిడ్డకి తల్లి కాబోతుంది. 14 సంవత్సరాల ఆడపిల్ల మీద అత్యాచారం చేశాడు ఒక దుర్మార్గుడు. వాడిని అరెస్ట్ చేశారు. కానీ వాడి కారణంగా ఆ పిల్ల గర్భవతి అయింది. ఆ విషయం మీద ఆమెకి గర్భవిచ్ఛిత్తి చేయాలంటే 18 ఏళ్లలోపు మైనర్లకి గర్భవిచ్ఛిత్తికి అనుమతించవు చట్టాలు. కాబట్టి కోర్టుకు వేయాల్సి వచ్చింది. కింద కోర్టులో మేమేమీ చేయలేమని చెప్పేటప్పటికి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు వచ్చేటప్పటికి డాక్టర్లను అడిగితే హైకోర్టు ఏమని చెప్పింది, బిడ్డని కడుపులో ఉన్న బిడ్డని చంపే హక్కు నీకు లేదు, బిడ్డని కానీ అంతకైతే ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేసేమని చెప్పింది. ఇదేం దూరం అనండి. అత్యాచారానికి గురైనటువంటి బాధితురాలికి ఎవడి వల్ల అయితే అత్యాచారం జరిగిందో వాడికి తరపున ఒక బిడ్డని కనిచ్చే దౌర్భాగ్యం ఏంటి, ఇది ఎక్కడ పద్ధతి అసలు అంటూ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం ఆ తీర్పుని కొట్టివేస్తూ ఆమె అబార్షన్కి అనుమతించింది. కానీ అప్పటికే దాదాపుగా 7వ నెల గర్భవతి అయింది. 7వ నెల దాకా వచ్చేసింది. 7 నుంచి 8వ నెలకు వచ్చేస్తుంది. 30 వారాల గర్భవతి, అది దాటిపోయింది అన్నటువంటిది కూడా తెలియదు. దీంతో ఇప్పుడు ఆ తల్లిదండ్రులే అంటే ఆ బిడ్డ ప్రాణానికి ప్రమాదం, ఇప్పుడు అబార్షన్ చేస్తే అని తేలేటప్పటికి ఆ బిడ్డని కనడానికే మేము చూస్తాం, ఇక ఎవరికన్నా అప్పగిస్తాం, కానీ ఆ తీర్పు విత్డ్రా చేసుకోండి అని అడిగారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అబార్షన్ చేయకపోతే కేసు అవుతుంది కాబట్టి అడిగేటప్పటికి ఇప్పుడు సుప్రీంకోర్టు తానిచ్చిన తీర్పుని ఉపసంహరించుకున్నటువంటి సంఘటన జరిగింది. రేపు కారణం గర్భం దాల్చిన 14 ఏళ్ల టీనేజర్ పెట్టుకున్న గర్భవిచ్ఛిత్తి పిటిషన్కి ఓకే చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం అమ్మాయి తల్లిదండ్రుల అభ్యర్థనతో ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకుంది. 30 వారాల ప్రెగ్నెన్సీ వేళ అబార్షన్ కారణంగా తలెత్తే సంక్లిష్ట ఆరోగ్య సమస్యల కన్నా ఆ పిండాన్ని పెరగనివ్వడమే మేలని టీనేజర్ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆర్జీతో సుప్రీంకోర్టు ఏకీపించింది. బిడ్డ ప్రయోజనాలే పరమావధి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 3 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన గత ఉత్తర్వుని ఉపసంహరించుకుంది. అబార్షన్ నిరాకరిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసి సుప్రీంకోర్టు ఏప్రిల్ 22న ఉత్తర్వులు ఇచ్చింది. 142వ అధికరణం ప్రకారం తమకు సంక్రమించిన అసాధారణ అధికారాలను వినియోగిస్తూ సుప్రీంకోర్టు ఆనాడు ఆ ఉత్తర్వులు ఇచ్చింది.